ఈ మమతా బెనర్జీ సీఎం కుర్చీ కోసం దేశ సెక్యూరిటీని రిస్క్ లో పెడుతుంది. ఒక రకంగా మన దేశాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడట్లేదు. విషయం ఏమిటంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి బంగ్లాదేశ్తో 2216 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఇందులో మన ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 1600 కిలోమీటర్ల వరకు ఫెన్సింగ్ వేసేసింది. కానీ ముర్షిదాబాద్ అనే జిల్లాలో దాదాపు 600 కిలోమీటర్ల బార్డర్ ఓపెన్గా ఉంది. ఆ ల్యాండ్ మొత్తం మమతా బెనర్జీ గవర్నమెంట్ అండర్లో ఉంది. ఇప్పుడు ఈ 600 కిలోమీటర్ బార్డర్ ఏరియా నుంచే ఇల్లీగల్గా బంగ్లాదేశ్ ప్రజలు ఈజీగా ఇండియాలోకి వచ్చేస్తున్నారు. వచ్చి వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయిపోతున్నారు. ఇది మన దేశ సెక్యూరిటీకి చాలా ప్రమాదకరం. అయితే ఈ ఏరియాని పర్మనెంట్గా బ్లాక్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కూడా పూర్తిగా ఫెన్సింగ్ వేయాలి అని డిసైడ్ అయ్యింది. దానికి కావలసిన ఫండింగ్ని కూడా రిలీజ్ చేసేసింది. కానీ ఈ ఏరియా మొత్తం మమతా బెనర్జీ గవర్నమెంట్ అండర్లో ఉంది కాబట్టి ఆమె కావాలని అక్కడ ఫెన్సింగ్ని వేయనివ్వట్లేదు. ఎలాగా అంటే ఆ ప్రాంతంలోని ల్యాండ్ని ఈ టీఎంసీ గవర్నమెంట్ ప్రజల నుంచి సేకరించి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పగిస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫెన్సింగ్ని ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైరింగ్ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేయలేదు. దాంతో కలకత్తా హైకోర్టు ఈ విషయంలో ఇంటర్ఫియర్ అయి టీఎంసీ పార్టీని మీరు ఆ ప్రాంతంలో ప్రజల దగ్గర నుంచి భూమిని ఎందుకు సేకరించట్లేదు, ఇప్పటి వరకు ఎంత భూమిని సేకరించాలో క్లియర్గా చెప్పండి అని ఆర్డర్ వేసింది. అప్పుడు మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా? బార్డర్లో ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఏముంది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లను అక్కడ డిప్లాయ్ చేసి బంగ్లాదేశ్ ప్రజల్ని మన దేశంలోకి రాకుండా చెయ్యండి అని నీతులు చెబుతుంది. ఒకవేళ ఈమె చెప్పినట్టుగా చేయాలి అంటే ఈ 600 కిలోమీటర్ బార్డర్ ఏరియాలో దాదాపు 13,000 మంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని కంటిన్యూగా డిప్లాయ్ చేయాలి. అంతమందిని కేవలం ఈ ఒక్క ప్రాంతంలో డిప్లాయ్ చేస్తే మిగతా ఏరియాని ఎవరు చూసుకుంటారు? అయినా ఒకసారి ఫెన్సింగ్ వేస్తే అయిపోయేదానికి అంతమందిని అక్కడ ఎందుకు డిప్లాయ్ చేయాలి? ఇక్కడ టీఎంసీ పార్టీ దేశం సర్వనాశనమైన పర్లేదు, మేము పవర్లో ఉండాలి అనే గేమ్ ఆడుతుంది. ఇలాంటి వాళ్ళను ఏం చేస్తే బాగుంటుంది మీరే చెప్పండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.